అందరికి నమస్కారం అండి. మొన్న 2 రోజుల క్రితం 3 రోజుల క్రితం ఒక సభలో చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక ఘాటు వ్యాఖ్యలు మాట్లాడారు. అది సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి మాట్లాడిన వ్యక్తి అతను. అది మీకు సాక్ష్యంతో ద్వారా చూపించాలి. ఎందుకంటే అతను జగన్మోహన్ రెడ్డి గారంట తండ్రికి వంగి వంగి దండాలు పెడతారంట. తర్వాత ఏమో గొడ్డలి పార్టీ అని ఓట్ల కోసం వంగి వంగి దండాలు పెడతాడు అని, తర్వాత చెల్లికి అన్యాయం చేసి ఆస్తుల గురించి తల్లిని ఆస్తుల గురించి అన్యాయం చేశాడని చెప్పేసి మాట్లాడుతున్నాడు. సరే, చంద్రబాబు నాయుడు గారిని ఒక సూటి ప్రశ్న నేను అడుగుతున్నా. ఈరోజు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు చనిపోయి 14 సంవత్సరాలు అయిపోయింది. అతనికి మేము ఉమ్మడి రాష్ట్రాల్లో అతనికి వర్ధంతి జయంతిని మేము చేస్తున్నాం. ఎందుకంటే మా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, ఉమ్మడి రాష్ట్రాలకి అతను దేవుడు. సరే, తండ్రికి వర్ధంతి జయంతిలు చేస్తున్నాడు మన జగన్మోహన్ రెడ్డి గారు. సరే, నువ్వు నీ తండ్రికి, నీ తల్లికి, అమ్మనమ్మకి కానీ, నారా అమ్మనమ్మకి కానీ, నారా ఖర్జూర నాయుడుకి కానీ ఏ రోజైనా జయంతి కానీ వర్ధంతి కానీ ఫోటో పెట్టి ఏ రోజైనా నువ్వు కనబడ్డావా చంద్రబాబు నాయుడు? ఈరోజు గొడ్డలి పార్టీ అని మాట్లాడుతున్నావు, తర్వాత ఓట్ల కోసం అంటు. నువ్వు ఈరోజు పార్టీ పెట్టింది ఎవరిది? పార్టీ నడుపుతుంది ఎవరిది? నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ, తెలుగుదేశం పార్టీ. 1984లో పెట్టిన పార్టీ. ఆ పార్టీని నడుపు. ఆ పార్టీని నువ్వు వెన్నుపోటీ పెడిసి లాక్కున్న పార్టీ. నీకే పార్టీ ఉంది నీ దగ్గర? ఎవరు చెప్పారు పార్టీ? ఏ పార్టీ? ఆల్రెడీ 1996లోనే నందమూరి తారక రామారావు చనిపోగానే అసలైన తెలుగుదేశం పార్టీ చనిపోయింది. ఇప్పుడు నడుస్తుంది వెన్నుపోటు పార్టీ నడుస్తుంది. ఈరోజు ఆయన ఆశయాల కోసం పెట్టిన పార్టీ. నువ్వేమో వెన్నుపోటు, కబ్జాలు, స్కామ్లు చేయాలని పెట్టిన పార్టీ ఇది. వెన్నుపోటు తెలుగుదేశం పార్టీ అలియాస్ తెలుగు బూడిద పార్టీ. ఇప్పుడు చెప్తున్నా మీకు, వర్ధంతిలు జయంతిలు గురించి మాట్లాడి వంగి ఓట్ల కోసం అని. ఈరోజు నువ్వు నందమూరి తారక రామారావు ఫోటో పెట్టుకొని ఎందుకు బతుకుతున్నావు? ఎలా బతుకుతున్నావు? నువ్వు పెట్టలేదు పార్టీ, నీ పార్టీ కాదు కదా. మళ్ళీ నందమూరి తారక రామారావు పార్టీ నువ్వు ఫోటో పెట్టుకొని ఎందుకు ఓట్లు అడుగుతున్నావు? నువ్వు ఎందుకు దండేస్తున్నావు? ఓట్ల కోసమా? దేనికోసం నువ్వు దండేస్తున్నావు? నందమూరి తారక రామారావు గారిది చెప్పు దీనికి సమాధానం. కరెక్ట్గా నువ్వు నిఖార్సైన రాజకీయ నాయకుడు అయితే ఖర్జూర నాయుడు ఫోటో ఎక్కడైనా పెట్టావా? మీ అమ్మగారి ఫోటో ఎక్కడైనా పెట్టావా? ఈరోజు కూడా నీ కొడుకు, నా తాత పేరు ఖర్జూర నాయుడు చెప్పలేని దుర్భాగ స్థితిలో ఉన్నాడు. ఒక దద్దమ్మ మనవడు ఎవరు ఉన్నాడంటే నీ కొడుకు నారా లోకేష్. గుర్తుపెట్టుకో. నువ్వు ప్రతిదానికి గొడ్డలి పార్టీయో లేకపోతే వంగి దండాలు పెడతాడు ఓట్ల కోసం నా జగన్మోహన్ రెడ్డి గారిని మాకు నిజంగా చెప్పాలంటే 52 సంవత్సరాల కుర్రోడి ముందు ముచ్చమటలు పట్టిస్తున్నాను నిన్ను. నీ యొక్క నికార్సైన నా పార్టీ అని నువ్వు చెప్పుకునే లేని దుర్భాగ స్థితిలో ఉంది నువ్వు. అసలు నీకు ఒక సిద్ధాంతం ఉందా? నీ పార్టీకి ఒక సిద్ధాంతం ఉందా? సిద్ధాంతం 1996లోనే పోయింది, నందమూరి తారక రామారావుతోనే పోయింది. ఈరోజు నీకు ఏ సిద్ధాంతం ఉంది? అసలు నువ్వు నడుపుతున్న పార్టీ ఎవరిది? నందమూరి తారక రామారావు పెట్టిన పార్టీ. దాన్ని వెన్నుపోటు పొడిచి నువ్వు లాక్కొని ఈరోజు అదే తెలుగుదేశం పార్టీ నడుపుతున్నావు నువ్వు. ఎవడు వంగి దండాలు పెడుతున్నావు? అర్ధరాత్రి పూట వెళ్ళి చంద్రబాబు కాళ్ళు పట్టుకుంది నువ్వా? జగన్మోహన్ రెడ్డి గారా? ఒకసారి ఏమో సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ కాళ్ళు పట్టుకుని కాంగ్రెస్లో మద్దతు పలుకుతావు. ఇంకోసారి ఏమో నరేంద్ర మోడీ గారిని తిట్టి మళ్ళీ నరేంద్ర మోడీ గారి కాళ్ళు పట్టుకుని బతుకుతావు. అసలు నీ బతుకేంటి? అసలు నిజంగా నీ బతుకేంటి? అంటున్నా, పనికి మాలిన బతుకు అన్నమాట నీది. అవసరం అయితే ఎవడి కాళ్ళైనా పట్టుకునే బతుకు నీది. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా ఢిల్లీని ఢీకొట్టి 16 నెలలు జైల్లో ఉండి నేను నమ్ముకున్న సిద్ధాంతాన్ని మీదే వెళ్తానని చెప్పిన మగాడు జగన్మోహన్ రెడ్డి గారు. నీకు జైలు 53 రోజులకే, ఇప్పుడు 53 రోజులు జైల్లో ఉందని నీ సింపతి కోసం కదా, ఓట్ల కోసం కాదా? చంద్రబాబు నాయుడు, నువ్వు ఏం మాట్లాడుతున్నావు?
నువ్వు ఒక జోకర్వి. అసలు ఆంధ్ర రాష్ట్రంలో నడుస్తుంది జోకర్ పార్టీ, తెలుగుదేశం పార్టీ కాదు, ఒక జోకర్ పార్టీ అన్నమాట. ఎవడికి వాడు దోచుకోవడమే. ఏం మాట్లాడుతున్నావు నీకు తెలియట్లా. గొడ్డలి పార్టీయా? ఎవరిని గొడ్డలిది? పరశురాముడు గొడ్డలి తీసుకొని ప్రజల ఓట్ల తర్వాత నేను నరుగుదామని చెప్పేసి, ఓట్ల తర్వాత నరుగుదామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు గొడ్డలి పార్టీ అంటున్నావు. నీదేంటి? వెన్నుపోటు పార్టీ. ప్రజలకు అబద్ధాలు చెప్పి, అబద్ధాల హామీలు ఇచ్చి, దొంగ హామీలు ఇచ్చి, గెలవడానికి నువ్వు హామీలు ఇచ్చి గెలిచిన దద్దమ్మ ముఖ్యమంత్రి నువ్వు. తెలుగు బూడిద పార్టీనిది. బూడిద అమ్ముకుంటున్నారు కదా, చచ్చిపోయిన మనుషులను బూడిదలు కూడా అమ్ముతున్నారు మీరు. ఇంకేం కావాలి మీకు? నువ్వు మా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వంగి దండాలు పెడుతున్నాడు. ఎవరికి వంగి దండాలు పెట్టావు? సాష్టాంగ నమస్కారం నరేంద్ర మోడీకి పెట్టావు, అమిత్ షాకి పెట్టావు, రాహుల్ గాంధీకి పెట్టావు, సోనియా గాంధీకి పెట్టావు. సాష్టాంగ నమస్కారం. అమ్మా నన్ను కాపాడండి, మీరే నన్ను కాపాడాలని చెప్పి స్టేల ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్రంలో ఉండి ఎవరన్నా ఉన్నారంటే అది వెన్నుపోటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. గుర్తుపెట్టుకోండి. ఏదో నీ ప్రశ్నిస్తున్నారని చెప్పేసి భయపెట్టిద్దామని చెప్పి అరెస్టులు గిరీష్లు అంటున్నావేమో. నువ్వు అరెస్టులు చేసుకో. ఇప్పుడు నీ డైరెక్ట్ చెప్తున్నా నీకు, నేను అరెస్టులు చేసుకుని నువ్వు ఎన్ని అరెస్టులు చేస్తావు చూద్దాం కూడా. ప్రశ్నిస్తే యూఏపీఏ కేసులు పెడతావంట, దేశద్రోహ కేసులు పెడతావంట, రాజద్రోహం కేసులు పెడతావంట. ఈ రోజు వరకు కూడా 5 అభాషణలు చేసిన ఒక మహిళకి హర్వ శ్రీధర్ అనే వ్యక్తి రాజద్రోహి కేసు ఎందుకు పెట్టలేదు? వాడిని రౌడీ షీటర్ ఎందుకు చెప్పలేదు? రాయల్ కిరణ్ని ఎందుకు మాట్లాడట్లేదు? రాయల్ కిరణ్ దేశద్రోహి కాదా? ఒక మాజీ ముఖ్యమంత్రి గురించి ఏ విధంగా మాట్లాడాడు తెలియదా మీకు? పంతం నానాజీ అనేవాడు నా కొరగా జగన్మోహన్ రెడ్డి గారిని అన్నాడు. వాడి మీద రౌడీ షీటర్ లేదా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వు సంసారివి, మేము వ్యభిచారలాగా మాట్లాడుతున్నావు. నువ్వు సంసారలాగా మాట్లాడితే మేము వ్యభిచారలాగా. మీరు ఎట్లా మాట్లాడతారో మేము కూడా అట్టే మాట్లాడతాం. మాకు అసలు ఓ మాట చెప్పనా, జగన్మోహన్ రెడ్డి గారి గురించి చచ్చిపోవడానికి కూడా సంసిద్ధంగా ఉన్న కార్యకర్తలం మేము. మాకు అసలు భయం అనేది లేదు. నువ్వు మా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడితే మేము అంతా ఎక్కువ నీ గురించి మాట్లాడాల్సి వస్తుంది. నువ్వు ఏ విధంగా మాట్లాడితే మేము ఆ విధంగానే మాట్లాడతాం. నువ్వు ముఖ్యమంత్రి అని నువ్వు అనుకుంటే నువ్వు నీ కూటమి నాయకులు నువ్వు ముఖ్యమంత్రివి. మాకు కాదు ముఖ్యమంత్రి నువ్వు, మాకు జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి. అంతవరకు ఎంత దూరం ఉండాలి చంద్రబాబు నాయుడు గారు? మీ మాట తీరు మార్చుకోండి. గొడ్డలి గిడ్డలి అంటే ప్రజలే ఉరికిచ్చి కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి. జాగ్రత్త.